మన హిందూ ధర్మంలో 18 పురాణాలు ఉన్నాయి అని మనందరికీ తెలుసు. కానీ మీకు తెలుసా? ఈ 18 పురాణాలు వేరు వేరు గ్రంథాలు మాత్రమే కాదు. ఇవి సాక్షాత్తు ఆ విష్ణుమూర్తి యొక్క శరీర భాగాలు అని. అవును. స్వయంగా వేదవ్యాసుడు పద్మ పురాణంలో ఈ అద్భుతమైన రహస్యాన్ని చెప్పారు. బ్రాహ్మం మూర్జాహరేదేవ హృదయం పద్మ సంజ్ఞకం వైష్ణవం దక్షిణో బాహుః వాయుర్వామో మహేషితుః. ఇలా 5 శ్లోకాలలో ఏ పురాణం ఏ శరీర భాగానికి సంబంధించిందో రాశారు. ఆ విరాట్ పురుషుని శరీరంలో మొదటిదైన బ్రహ్మ పురాణం ఆ దేవుని శిరస్సు. ఇది సృష్టి జ్ఞానానికి సంకేతం. భక్తికి నిలయమైన పద్మ పురాణం భగవంతుని హృదయం. ధర్మాన్ని రక్షించే విష్ణు పురాణం ఆయన కుడి చెయ్యి. లయకారుడైన శివుడిని స్తుతించే శివ లేదా వాయు పురాణం ఆయన ఎడమ చేయి. కృష్ణతత్వాన్ని భక్తిని బోధించే శ్రీమద్ భాగవతం ఆ భగవంతుని తొడలు. లోక సంచారి అయిన నారద పురాణం ఆయన నాభి. ఎంతో బరువును మోసిన కూర్మ పురాణం ఆ స్వామి వీపు భాగం. భవిష్యత్తును దర్శింపచేసే భవిష్య పురాణం ఆ దేవుని కుడి మోకాలు. ప్రకృతి పురుషులు అంటే రాధాకృష్ణుల తత్వాన్ని చెప్పే బ్రహ్మ వైవర్త పురాణం ఆయన ఎడమ మోకాలు. కర్మకాండలకు యజ్ఞాలకు మూలమైన అగ్ని పురాణం ఆయన ఎడమ పాదం. మృత్యుంజయుని తత్వాన్ని చెప్పే మార్కండేయ పురాణం ఆయన కుడి పాదం. ఈశ్వర తత్వాన్ని బోధించే లింగ పురాణం ఆయన కుడి చీలమండలం అంటే రైట్ యాంకిల్. భూమిని ఉద్ధరించిన వరాహ పురాణం ఆయన ఎడమ చీలమండలం. ఆ దేవుని తేజస్సును వర్ణించే స్కాంద పురాణం ఆయన శరీర రోమాలు. త్రివిక్రముడిగా విస్తరించిన వామన పురాణం ఆ స్వామి సున్నితమైన చర్మం. సృష్టికి ప్రళయానికి సాక్ష్యమైన మత్స్య పురాణం ఆయన శరీరంలోని మేధస్సు. ఆత్మకు పరమాత్మకు లంకెవేసే గరుడ పురాణం ఆయన మధ్య అంటే బోన్ మ్యారో. చివరిగా విశ్వమంతటిని తనలో ఇముడ్చుకున్న బ్రహ్మాండ పురాణం ఆ దేవుని ఎముకలు.